అది సుమారుగా 6.6 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పుడు మన భారతదేశం ఒక జంబూ ద్వీపంలా ఉండేది. చుట్టూ కూడా టేతిస్ అనే మహాసముద్రం ఉండేది. పెద్ద పెద్ద అడవులు, కొండలు, లోయలు, బాహుబలి లాంటి డైనోసర్స్, మొసలులు, తాబేలులు, చేపలు, ఇంకా ఎన్నో రకాల జంతువులు నివసించేవి. అయితే ఈ జీవరాశులన్నీ సంచరిస్తున్న టైంలో డెక్కన్ అగ్నిపర్వతాలు పేలాయి. ఎందుకంటే మన దేశం కింద అప్పుడు ఒక అతిపెద్ద హాట్స్పాట్ ఉండేది. అదే రీయూనియన్ ఐలాండ్ హాట్స్పాట్. మన దేశానికి సెంటర్లో, అలాగే కొంచెం పడమర వైపున ఆ హాట్స్పాట్ నుండి లావా అరుంధతి సినిమాలో పశుపతిలాగా భూగర్భాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. ఇది మహారాష్ట్రలో మొదలయ్యి మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈ లావా బయటకు వచ్చింది. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఒక వరదలాగా పాకింది. అగ్ని కలిసిన సముద్రంలాగా మన దేశాన్ని ఈ లావా ఆక్రమించింది. కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించింది. సుమారు 7 లక్షల సంవత్సరాల పాటు ఈ డెక్కన్ అగ్నిపర్వతాలు పేలాయి. వాటి ప్రభావానికి అన్ని అడవులు నాశనమయ్యాయి. లక్షల జంతువులు చనిపోయాయి. అంతేకాదు, ఆ లావా కార్బన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ లాంటి డెడ్లీ గ్యాసెస్ని విడుదల చేసింది. ఆ సల్ఫర్ డయాక్సైడ్ వాటర్ వేపర్తో కలిసి వేల ఏళ్ల పాటు యాసిడ్ వర్షాలుగా కురిసింది. ఆ వర్షాలకి మన భూమి పాయిజన్ అయ్యింది. చెట్లు, మొక్కలు ఇక పెరగలేదు. అవి లేక మిగిలిన జంతువులకి తిండి కొరత ఏర్పడింది. అలా ఈ సంఘటన వల్ల మన ఇండియాలో ఉన్న డైనోసార్స్ జీవులు అంతరించిపోయాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ డెక్కన్ అగ్నిపర్వతాలు పేలడం వలనే మన ఆంధ్రాకి హార్ట్ బీట్ అయిన కృష్ణ అండ్ గోదావరి నదులు పుట్టుకుని వచ్చాయి. ఆ జంతువులు చనిపోయి ఆంధ్ర కోస్టల్ ఏరియాలోనే ఆయిల్ అండ్ గ్యాస్గా మారాయి. మరి అది ఎలా జరిగిందో ఇక్కడ లింక్ చేసిన లాంగ్ వీడియోలో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.